నమస్తే వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అన్నారు సీఎం చంద్రబాబు. పౌరులకు సుపరిపాలన అందించేందుకు విజన్ డాక్యుమెంట్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాల పేరుని విజన్ యూనిట్స్ గా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 3 ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటవుతున్నాయని, అందుకు అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పంలో 6,339 కోట్ల పెట్టుబడితో ప్రారంభం కానున్న 8 సంస్థలకు సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమలతో ప్రత్యక్షంగా పరోక్షంగా 43,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. బ్యాటరీ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫుడ్ లాజిస్టిక్స్, ఫుట్వేర్ ఇన్నోవేషన్ హబ్ గా కుప్పం రూపుదిద్దుకోనుంది. నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించనున్న ప్రతినిధులతోనూ సీఎం మాట్లాడారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు. తాము పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం నుంచి త్వరితగతిన అనుమతులిచ్చిన ముఖ్యమంత్రికి ఆ సంస్థల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కుప్పంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణ ప్రణాళికలను సీఎంకు పారిశ్రామికవేత్తలు వివరించారు. 8 పరిశ్రమలకు 241 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు కుప్పం స్థానిక రైతులు ప్రజలతోనూ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆంధ్రనివా కాల్వ ద్వారా నియోజకవర్గానికి నీళ్లు రావడం చాలా సంతోషంగా ఉందని కుప్పం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు రావడంతో తమ ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే విక్రయించే అవకాశం ఉంటుందని సీఎంకు రైతులు తెలిపారు. కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు వస్తాయని తాము కలలో కూడా అనుకోలేదని మహిళా పాడి రైతులన్నారు. తల్లికి వందనం ద్వారా తాము లబ్ధి పొందుతున్నామని సీఎంకు మహిళలు చెప్పారు. గతంలో ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు పరిశ్రమలు రావడంతో వలస వెళ్లాల్సిన అవసరం లేదని స్థానికులు తెలిపారు. పరిశ్రమలు స్థాపించడం ద్వారా తమకు ఉపాధి కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కుప్పం వాసులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 12వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు అవి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములు, విద్యుత్ లభ్యత ఉండేలా చూడాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఎస్ఐపిబి ఆమోదించింది. వీటి ద్వారా దాదాపు 1,02,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 85,570 ఉద్యోగాలు దక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 16 నెలల్లో జరిగిన 12 ఎస్ఐపిబి సమావేశాల ద్వారా మొత్తంగా 8,08,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 7,05,000కు పైగా ఉద్యోగాలు రానున్నాయి. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడడం అధికారుల బాధ్యతేనని, పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృధా కాకుండా తక్షణమే ఆమోదించాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు గ్రాంట్ అయ్యేలా చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాలన్నారు. పెట్టుబడులు పెట్టే పరిశ్రమల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని, క్షేత్రస్థాయిలో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అనుమతులను త్వరితగతిన వచ్చేలా శ్రద్ధ పెట్టాలన్నారు. గత పాలకులు భూమి కేటాయించినా ఇప్పటికీ ప్రారంభం కాని ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో సమీక్షించి ఏ ప్రాజెక్టులైనా నిర్మాణ పురోగతి లేకపోతే అనుమతులు రద్దు చేయాలని తెలిపారు. అలాగే ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం. చిప్, సెమీ కండక్టర్లు, డ్రోన్ లాంటి పరిశ్రమలు ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో సుమారు 15 పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేసుకుని క్లస్టర్ వారి విధానంతో పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు. ఇలాంటి వాటిని గుర్తించి ప్రమోట్ చేయాలని, కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలు కొంచెం ఆలస్యమైనా
రాష్ట్ర ప్రభుత్వం వైపు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పెట్టుబడులు చేజారకుండా చూడాలన్నారు. ప్రభుత్వం కూడా పారిశ్రామిక అవసరాల దృష్ట్యా ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్ ఓనర్లు తమ భూములను పరిశ్రమలకు, కంపెనీలకు ఇవ్వడానికి ముందుకు వస్తే అలాంటి వారిని ప్రోత్సహించాలని చెప్పారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 3 మెగా సిటీలు అభివృద్ధి చేయాలని, అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖను మెగా సిటీగా అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే తిరుపతి, అమరావతి నగరాలను కూడా మెగా సిటీలు చేయాలన్నారు. విశాఖ, తిరుపతి మెగా సిటీలకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని, వీటిని టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులకు తెలిపారు. అదేవిధంగా వీటిని నివాసయోగ్యమైన నగరాలుగా తీర్చిదిద్దాలన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖకు మరిన్ని కంపెనీలు, పరిశ్రమలు రానున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో విశాఖకు వచ్చే కంపెనీలకు భూ లభ్యత ఉండేలా చూసుకోవాలన్నారు. టూరిజం అభివృద్ధికి ప్రముఖ బ్రాండ్లకు చెందిన హోటళ్లు నిర్మించేలా చూడాలన్నారు. ఏపీలో మొత్తం 3 ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటవుతున్నాయని, దీనికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. బీచ్ టూరిజాన్ని మరింత డెవలప్ చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత కావాలన్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల పేరుని మారుస్తున్నట్లు తెలిపారు. ఇకపై అవి విజన్ యూనిట్లుగా పనిచేస్తాయన్నారు. దీర్ఘ, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని సీఎం సూచించారు. కూటమి ప్రభుత్వం లక్ష్యం కూడా అదేనని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే విజన్ డాక్యుమెంట్స్ రూపొందించినట్టు తెలిపారు. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగినట్లు వెల్లడించారు. డేటా ఆధారిత పాలన అత్యంత కీలకమైన అంశంగా మారిందన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ను వచ్చే జనవరి నుంచి అమరావతిలో ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరులను వినియోగించుకోగలుగుతున్నామని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్దిష్ట ప్రణాళికలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌర సేవలు అందించాల్సి ఉందన్నారు. ప్రతి నియోజకవర్గానికి సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు సీఎం. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి కుటుంబం యూనిట్ గా అన్ని ఇళ్లను జియో ట్యాగింగ్ చేశామన్నారు. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని ఆదేశించారు. రూల్స్ ప్రకారం జీవోలు ఇవ్వకపోవడం వల్లే న్యాయ వివాదాలు తలెత్తున్నాయని తెలిపారు. కాశీబుగ్గ ఆలయానికి అంతమంది భక్తులు వస్తే తెలియకపోవడం ఏంటని ప్రశ్నించారు.